ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష పండితులు ఎస్జే శాస్త్రి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చాలా మంది శని పట్టింది అంటూ ఉంటారు. ఏ పనులు చేస్తున్నా ముందుకు వెళ్ళట్లేదు అని బాధపడుతూ ఉంటారు. అలాగే ఏలినాటి శని ఉంటే ఏ పనులు ముందుకెళ్ళవు, ఏది జరిగినా కానీ వెనకడుగు అవుతూ ఉంటుంది అంటుంటారు. నిజంగా శని దోషాలు పోవాలంటే ఏం చేయాలి? అందరికీ ఈ శని దోషాలు అనేవి ఉంటాయా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. శనేశ్వరుడు అని పిలవాలమ్మా. ఎందుకంటే శని దీర్ఘకాలికంగా 2.5 సంవత్సరాల పాటు ప్రతి ఒక్క రాశిని సంచారం చేస్తాడు. రెండోది, శని ఇచ్చేటువంటి యోగం ఏ గ్రహాలు కూడా ఇవ్వవు. ఎందుకంటే మనకందరికీ తెలుసు శని పీడ అంటారు, కానీ శని ఐశ్వర్యం అని ఎవరు అన్నారు? అవును. ఎందుకంటున్నా అంటే శని ఇచ్చేటువంటి ఐశ్వర్యం అంతా ఇంత కాదు. శని ఐశ్వర్య ప్రధానంగా ఏ విధంగా ఇస్తాడు మనకి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే అందరికీ ఈ ఏలినాటి శని ప్రభావమనో, ఇంకో అర్ధాష్టమనో, ఇంకో పంచమ సప్తమ అష్టమ స్థానాలు అనేకం ఉన్నాయి, పీడింపబడే స్థానాలు. ఇక అవి మనం చూసుకున్నట్లయితే ఏలినాటి శని అంటే 12, 1, 2 అని అంటాము. ఆ స్థాన రాశుల్లో ఉంటే కనుక మన రాశి మన చంద్రుడిని బట్టి. తర్వాత 7, 8 స్థానాలు, తర్వాత 4వ స్థానము. ఇవి శని అత్యంత పీడితంగా ఉండేటువంటి స్థానాలు మన యొక్క నిత్య రాశి చక్రంలో. అంటే ఏ రాశికి అయితే 11, 12, 1, 2లోను కానీ 4లో కానీ 7, 8లో కానీ శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు కొంత ఇబ్బంది అనేది కలగజేస్తాడు. మరి ఎందుకు కలగజేస్తాడంటే ఆయన అది ఎందుకు అంటే కర్మ సాక్షిభూతుడు ఎవరైతే సూర్యనారాయణ స్వామి ఉంటాడో ఆ సాక్షిభూతుడు కొడుకే శనేశ్వరుడు. సాక్షి ఎవరు? సూర్యనారాయణ స్వామి. మనం చేస్తున్న ప్రతి కర్మని చూసేది ఎవరు? దేవతా స్వరూపాలు అంటే ముఖ్యంగా సూర్యుడే. మన కర్మని చేస్తున్న కర్మ మంచో చెడో మీకు తెలుసో తెలియదో, మరి అది తీసేయాలంటే ఎవరు? దానికి ఒక నియమబద్ధంగా ఒక దేవతామూర్తి ఉండాలిగా, ఆయనే శనేశ్వరుడు. అంటే మన కర్మని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేటువంటి వాడు. అంటే మనం పాపకార్యాలు చేయని, ఆ పాపకార్య నివృత్తి జరగాలి అని అంటే శని యొక్క అనుగ్రహం ఉండాలి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు శని మనం చూసినట్టయితే ఐశ్వర్యం కూడా ఇస్తాడు. మరి ఇప్పుడేమో కర్మకారకుడు, కర్మం తీసేస్తున్నారు అని అంటున్నారు కదా. అంటే నిన్ను క్లీన్ చిట్గా చేస్తేనే ఆయన మళ్ళీ నెక్స్ట్ జన్మను ఎత్తించడానికి అవకాశం ఉంటుంది బ్రహ్మగారికి. అంటే నిన్ను క్లీన్ చిట్ చేయాలంటే ఏం చేయాలా? నీ కర్మని ఇక్కడే మొత్తం తీసేయాలి. ఎన్ని చేసినా ఇంతేనా అండి దేవుడికి మేము అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత దేవతలకు అది చేసామండి, ఇది చేసామండి అని అంటే పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపేణ పీడియతి. పూర్వజన్మలో ఏం చేసి ఉంటామో ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. అది ఒక కర్మ, అది ఎట్లా ఏదే విధంగా కానీ, అది రుణంగా అనవచ్చు, భార్యాబద్ధంగా కావచ్చు, భర్తబద్ధంగా కావచ్చు, సంతానబద్ధంగా కావచ్చు, లేతేనా ఇతరత్ర సమాజంలో ఉండేటువంటి యాంటీ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, మనకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ శక్తులు ఉంటాయో వాటితో మనం జీవన నిత్య పోరాటం చేస్తుంటాం. అంటే అవన్నీ కూడా ప్రభావితం చేసే శక్తి సామర్థ్యం ఉన్నవాడు ఒక్క శనేశ్వరుడు. మరి వాటిని ఈయన న్యాయశాఖ కూడా ఈయనకే ఇచ్చారు. న్యాయశాఖ గురుడు, కానీ న్యాయాధిపతి కావాలంటే శని అనుగ్రహం కావాలి. తర్వాత శని యొక్క స్థితి ఏంటంటే ఐశ్వర్యం అని అన్నాం కదమ్మా. గృహప్రవేశ అధికారం ఇవ్వాలి అంటే గ్రహాల్లో శని యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే స్థిర రాశి, స్థిరమైనటువంటి వాడు, దీర్ఘంగా 2.5 సంవత్సరాలు నడిచేటువంటి వాడు శనేశ్వరుడు. మరి శని అనుగ్రహం పొందినవాడు ఐశ్వర్యవంతుడు అద్భుతంగా కలుగుతారు. ఏంటంటే ఐశ్వర్యము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా, సెంట్రల్ గవర్నమెంట్లో అధికార భాగాలు రావాలన్నా, అంటే కేంద్ర ప్రభుత్వాల్లో అత్యధికంగా కీలకమైన పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులలో నామినేటర్ కావచ్చు, ఎలక్షన్ పద్ధతిలో కావచ్చు, లేతే ఇక్కడుండే రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయాల్లో ఉండవచ్చు. వాళ్ళకి శని అనుగ్రహం ఉన్నవాడే
రాజ్యాంగబద్ధంగా ఎన్నుకుంటాడు. ఎందుకంటే శని యువరాజు గ్రహాల్లో, అతను ఇచ్చే ఫలితం అంత ఇంత కాదు, అంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కాబట్టి శని గృహప్రవేశాధికారం ఆయనే ఇచ్చేవాడు. అట్లనే కళత్రం, కొంతమందికి పెళ్ళి, కొంతమంది పుత్ర సంతానం, అలా కూడా ఆయన అనుగ్రహం వల్లే వస్తుంది. బంధుత్వాలు, కొన్ని కొత్త కొత్త పరిచయాలు శని యొక్క మనకు అనుగ్రహం ఉంటేనే వస్తాయి. అంటే శని అంత మంచివాడు. మనం అనుకుంటున్నాం కానీ అర్ధాష్టమము ఇవి కూడా పీడింపబడతాయి. ఎప్పుడు మన జాతక చక్రంలో గనక శని నీచంలో ఉన్నా, కొన్ని పాపస్థానాల్లో ఉన్నా, అది వాడికి ఆ జాతకుడికి ఇబ్బంది కలుగజేస్తాడు ఆ సమయంలో మాత్రమే. కానీ శని మంచి యోగాన్ని ఇస్తాడు. మరి శని పరిహారాలు ఏంటి? శనికి సంబంధించిన పరిహార మార్గాలు చూసుకున్నట్లయితే మనకు కోణస్థో పింగళో బొబ్రో కృష్ణో రౌద్రాంతకో యమ సౌరి మందగమన పిప్పలాదేవ సంస్థుత అని ఈ శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో, ఇది దశరథకృత శని స్తోత్రం అంటారు దీన్ని. దానిలో కూడా ఉంటుంది ఇది. ఇది పిప్పలాముని అని ఒక ముని ఉన్నాడు. ఆ ముని ఈ విధంగా ఎవరైతే శనికి నిత్యము జపం చేసుకుంటాడు, ఈ శ్లోకం చేస్తాడో శని బాధలు ఉండవు అని చెప్పన్నాడు. పోతాయన్న కోణస్థో పింగళో బొబ్రో కృష్ణో రౌద్రాంతకో యమ సౌరి మందగమన పిప్పలాదేమ సంస్థుత. అంటే పిప్పలముని ఈ విధంగా శని యొక్క కోణస్థ, నువ్వు కోణం అంటే 1, 5, 9 స్థానాలు కోణాలు అంటాం. పింగళో బొబ్రు, పింగళ అంటే మేఘవర్ణంలో ఉన్నవాడా. బొబ్రు అంటే నిదానంగా నడుచువాడా, మందగమనుడు నిదానంగా నడుచువాడా. మందగమన అని కూడా అదే వస్తుంది. బొబ్రు అంటే ఒక రకమైనటువంటి బొబ్రు వాహనుడు, అంటే కాకి వాహనము. బొబ్రు అంటే నల్లగా ఉంటారు. మేఘము ఎట్లా ఉంటుందంటే అటు నలుపు కాదు నీలము కాదు, మధ్య రకంలో ఉంటుంది. చాలా నలుపు రంగులో ఉంటుంది కొద్దిగా బొబ్రు. కృష్ణో రౌద్రాంతకోయమ, కృష్ణ రౌద్రాంతకం, కృష్ణుడు ఏ వర్ణము? మళ్ళీ కూడా నలుపు వర్ణమే. రౌద్రాంతకోయమ, ఆయన కళ్ళు ఎలా ఉంటాయి? రౌద్రాంతకం అంటే యముడి యొక్క సోదరుడు. యముడు సోదరుడు కళ్ళు ఎట్లా ఉంటాయంటే ఎర్రటి కళ్ళు ఉంటాయి, నిగనిగలాడుతూ ఉంటాయి ఎర్రగా. అంటే ఎవరినైనా కర్మదోషాలు నివృత్తి చేయడానికి, ఎవరైనా కోపం వస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఎర్రటి కళ్ళతో వాళ్ళని చూసి వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ యొక్క కర్మని తీసేటువంటి స్వరూపంలో ఉంటాడు అని. కృష్ణో రౌద్రాంతకో యమ, యమ అంటే యముడి యొక్క సోదర అని అర్థం. తర్వాత మనకు శౌరి, శౌర్యంలో పరాక్రమంలో ఈయన మించిన వాడు లేడు. అంటే రాజు అంతటి వాడు అవుతాడట. శని అనుగ్రహం ఉంటే రాజు కూడా అవుతాడట రాజ్యానికి. అందుకే దశరథ కుదురుడు ఏమన్నాడు? క్షమాపణ ప్రార్థన, అయ్యా నాకు క్షుద్బాధలు ఉన్నాయి రాజ్యంలో, నాకు మీ యొక్క శని అంతా బాధపై రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలని దశరథ కృత శని స్తోత్రం అని ఒకటి ఉంది. అలా రాజ్యం చేయడం, రాజు దశరథుడికి మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ దశరథుడు రాజు అంటే మనం చాలా బాగా చూస్తాం. అంటే క్షామం లేకుండా చేశాడు శనిశ్వరుడు అక్కడ కూడా. మందగమన అంటే 2.5 సంవత్సరాలు నిదానంగా నడుచువాడారు. ఇది పుప్పలముని చెప్పాడు. ఇంకా ఇది కాకుండా ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయటం, తర్వాత యొక్క నువ్వులు బెల్లం దంచి సిమిల్ నైవేద్యంగా పెట్టడము, పేదవాళ్ళకి ఆధారంగా కొన్ని వస్త్రాలు ఇవ్వటం, దానం చేయటము, పేదవాళ్ళకి ఏం లేని వాళ్ళకి వస్త్రదానం, నువ్వులు దానం చేయటం, నల్ల నువ్వులుగా తెల్ల నువ్వులు దానం చేయటం. మళ్ళీ అట్లనే వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేయటం. అంటే శని దోషాలు పోవడానికి ఆయన కూడా వరం ఇచ్చాడు. శనిని విష్ణుమూర్తి భక్తులు బాధించాలని చెప్పన్నాడు. అదే విష్ణుమూర్తిని నిత్యం ఆరాధన చేసే జోలికి కూడా పోడాట శని ఇస్తాడు. ఇది శని యొక్క అవయోగాలు పోవాలంటే విష్ణుమూర్తిని, శివుణ్ణి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని కానీ తులసిమాలతో అర్చన చేసిన, మళ్ళీ శివుడికి ప్రదోషకాల అభిషేకం చేసిన ఈ శని దోషాలని పోతాయి. ఈ శ్లోకం కూడా చెప్పినటువంటి శ్లోకాన్ని చేసుకోవటం వల్ల కూడా శని దోషాలు పోయి అద్భుతమైన యోగాలు ఇస్తారు. ఆయన ఐశ్వర్య ప్రదాయకుడు. అంతేగాని మనం కర్మ తీసేటువంటి వాడు మహానుభావుడు ఆయన. ఆయన ఉంటేనే ఇవాళ లోకంలో. ఇంకో విషయం ఏంటంటే సుఖ దుఃఖాలు అనేవి రావటం కారణం ఏంటి అంటే శని వలయం, శాటర్న్ అని చుట్టూరు ఒక వలయం ఉంటుంది. శాటర్న్ పైన యూనివర్స్ లో మీరు శాటర్న్, శనిగ్రహానికి ఇంకో పేరు ఇంగ్లీష్ లో శాటర్న్ అంటాం కదా. ఆ చుట్టూరా వలయం ఉంటుంది శనిశ్వరుడికి. ఆ వలయం చుట్టూరా కాపాడుతున్నాడు. సూర్యుడు రశ్మి డైరెక్ట్ గా పడకుండా తన యొక్క వలయాన్ని అడ్డుపెట్టి శని మనని కాపాడుతున్నాడు. ప్రపంచం మానవాళిని ఎట్లా కాపాడుతున్నాడు అని అంటే డైరెక్ట్ సూర్యరశ్మి తగిలితే మానవుడు చర్మం అంతా పోతుంది, ఇంకా ఏముండదు, అస్థి పంజరం చూసుకోవడానికి విభూదే. అందుకని దాన్ని కాపాడుతున్నవాడు కూడా శని. శనికి మించినటువంటి దైవం లేదు గ్రహాల్లో. ఆయన ఐశ్వర్యం అద్భుతమైనటువంటి ఐశ్వర్యం ఇస్తాడు. కానీ దోషాలు పోవాలి, ఆయన యోగాన్ని అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ
ఈ యొక్క శ్లోకం చదివినా చాలు మేము చెప్పినటువంటి ఏవైతే ఆ అమ్మవారి దేవతాదేవి యొక్క స్తోత్ర మాలికలు కానీ పూజాధికృతములు చేస్తాం కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పటి వరకు శని గురించి ఉన్న అపనమ్మకాలని పోగొట్టేలాగా చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.